హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చింతకాయ పచ్చడి అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా పప్పు, పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొద్దిగా చింతక్కు తీసుకున్నానండి, ఒక 10 ఎండుమిర్చి, కొద్దిగా పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి అండి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా పల్లీలు వేసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి కొద్దిగా. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూపించారా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు రోట్లోకి ముందుగా వేరుశనగలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని దంచుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, చింతక్కు ఆల్రెడీ ఉప్పుగా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా బాగా దంచుకోవాలి మెత్తగా. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి, ఉల్లిపాయ యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత తక్కువ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా చేసుకోవాలండి. ఈ విధంగా రావాలి పచ్చడి అనేది. సో దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. దీంట్లో కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. డైజెషన్ ప్రాబ్లం అస్సలు రాదు. కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. చిన్నపిల్లలకైనా అసలు చాలా మంచిదండి రోజు పెడితే. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతే అండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని పచ్చళ్ళలో వేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.